मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే పప్పట్, లోపలికి వెళ్తున్నావేంటి? నేను ఇక్కడే ఉన్నాను కదా. నేను నిన్ను కలవడానికి వచ్చాను. నువ్వు లాస్ట్ మూమెంట్ లో సెట్ వేసేసావు. నా కోసం కాపోయినా కొంతసేపైనా తెరిచి ఉంచొచ్చు కదా. సారీ తమ్ముడు, చిలకల సమావేశం ఉంది కదా, అక్కడికే వెళ్తున్నాను. నువ్వు కూడా చిలకవే కదా, నువ్వు కూడా రా. నేను కూడా అందుకే వచ్చాను. మరి మీటింగ్ ఎక్కడ? ఎదురుగుండా చెట్టు ఉంది కదా, అక్కడే. అవును తమ్ముడు, ఎగురుకుంటూ వస్తావా లేదంటే పరిగెత్తుకుంటూ వస్తావా? అవును బాబు, ఏమైంది? ఎందుకు సమావేశం పెడుతున్నారు? ఎన్నికలు జరగబోతున్నాయా? పెద్ద సమస్య వచ్చింది. చెట్ల కిందే మనం విశ్రాంతి తీసుకుంటాం, కానీ ఇప్పుడు చెట్లన్నిటినీ వాళ్ళు కోసేస్తున్నారు. అడవిలా ఉండేది ఎడర్లా తయారైంది. మీరు ఎలాగైనా బతికేస్తారు, మరి మా పరిస్థితి ఏంటి? ఇంకొన్ని రోజుల్లో ఈ చెట్టుని కూడా కోసేస్తారు. అప్పుడు మేమేం చెయ్యాలి? మీరు సరిగ్గానే చెప్తున్నారు, కానీ చెట్టులు నరకకుండా ఎలా ఆపగలం? నువ్వే మనుషులతో ఉంటున్నావు కదా, ఏదైనా దారి వెతకొచ్చుగా. సరే అయితే మీరేం ఇబ్బంది పడకండి, మేమే ఏదో ఒకటి చేస్తాంలే. అరే మనమేం చేయగలం? ఆలోచిద్దాం. మినిస్టర్లు జిమ్ముకు వస్తుంటారు కదా, వాళ్ళతో మాట్లాడి చూద్దాం. కాట్కా మేడం తో మాట్లాడదాం. ఆవిడ సామాజిక సేవ చేస్తున్నారు. ఇలా చూడబ్బాయి, నేను మంత్రితోనూ ఎన్జిఓతోనూ మాట్లాడేశాను, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియా డెవలప్ అవ్వాలంటే ఇలాంటివి జరగాలంటున్నారు. అరే బాబాయ్, మీరేం ఇబ్బంది పడకండి, మేము ఏదో ఒకటి చేస్తాంలే. పోపట్, నువ్వు వచ్చేసావా? లేదు, నేను ఇంకా దారిలోనే ఉన్నాను. ఎనీ డౌట్స్? దారిలో ఉంటే ఇక్కడెలా కనిపిస్తున్నావు? అని నువ్వు ఇప్పుడు మా బుర్ర తినే పని చేయకు. అసలే మా మనసేం బాగోలేదు. ఏమైంది? మీ తలలు ఎందుకలా వేలాడేసుకొచ్చారు? జోర్దార్, నువ్వు ఏదో ఒకటి చెప్తూ ఉంటావు. వాళ్ళ తల వాళ్ళ మెడపైనే ఉంది. జోర్దార్, ఎక్కడ జారిపోయింది? పోపట్, ఏమైంది? మాకు తెలిసిన కొన్ని చిలకలకే ఉండడానికి చెట్లు తక్కువైపోయాయి. జనాలు వాళ్ళ అవసరం కోసం చెట్లని నరికేస్తున్నారు. వాళ్ళు ఉండడానికి ఏ చోటు లేదు. అంతా సరైపోతుంది, వచ్చి ఏదో ఒకటి తిను. వద్దు, నాకేమీ వద్దు. నువ్వు నిరాహార దీక్ష ఉంటున్నావా ఏంటి? అరే, పోపట్ తన ఫ్రెండ్స్ కోసం నిరాహార దీక్షను చేస్తున్నాడు. హే, హే, హే. చాలా మంచి ఐడియా. ఎనీ డౌట్స్? ఇప్పుడు నా వాళ్ళ కోసం నేను నిరాహార దీక్ష చేస్తాను, ఆకలి పోరాటం చేస్తాను. అవును తమ్ముడు, ఈ ఆలోచన చాలా బాగుంది. స్వతంత్రం దగ్గర నుంచి ఇలాగే జరుగుతూ ఉంది. దీనికి ఒకవేళ పరిష్కారం జరగకపోతే నిరాహార దీక్ష చేస్తే పని అయిపోతుంది. పప్పెట్, నీకు నేను సాయం చేస్తా. మేము కూడా నీకు సపోర్ట్ చేస్తున్నాం. నువ్వు నిజంగా మంచి పని చేస్తున్నావు పోపట్. మేడం సంతోషిస్తారు. అవును, మేడం రేషన్ మిగులుతుంది కదా. రేషన్ గురించి కాదు, మంచి పని చేసినందుకు సంతోషపడతారు. పోపట్ తన మనుషుల కోసం ఏమైనా చేస్తాడు. అవును తమ్ముడు, పప్పెట్ కోసం మీడియాను తీసుకురండి. దేశాన్ని శుభ్రం చేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు, కానీ దేశాన్ని బాగు చేయడానికి పుప్పట్ వచ్చేసాడు. చప్పట్లు కొట్టండి. వీళ్ళకి నా పంచ్ డైలాగ్ నచ్చింది. సార్, వీళ్ళు పోపట్ కోసం క్లాప్స్ కొడుతున్నారు.
జామ పళ్ళు, మామిడి పళ్ళు, నేరేడు పళ్ళు, బొప్పాయి పళ్ళు, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, మొక్కజొన్న పొత్తులు, మొక్కజొన్న పొత్తులు. పూపట్ విచారంగా ఉన్నాడు. మనం డాన్స్ చేద్దామా? తను విచారంగా కాదు, ఆకలితో ఉన్నాడు. మనం ఏదో ఒకటి చేయాలి. తను ఎగిరి చెట్లో కూడా కూర్చోలేకపోతున్నాడు. అవును, తన్ని చెట్టు మీద కూర్చోపెడదాం. ఏమంటారు? తను తినడానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి బాబు? అరే పొప్పెట్ ఎంత మంచి పని చేస్తున్నాడు. మీరేమో తన నిరాహార దీక్షకి అడ్డుపడుతున్నారా? కానీ సార్, అలా అయితే పప్పెట్ చనిపోతాడు. అవును. చూడు తమ్ముడు, ఏవి కాదు, ఆ పైవాడు తనకు తోడుగా ఉంటాడు. పప్పెట్, ఆ పైవాడు నీకు తోడుగా ఉన్నాడు. అరే, ఏమీ తినకపోతే తప్పకుండా తను కూడా పైవాడి దగ్గరికే వెళ్ళిపోతాడు. ఏయ్, మీరందరూ ఇక్కడికి వెళ్తారా లేదంటే తండమంటారా? వెళ్ళండి, వెళ్ళండి, ఎటైనా వెళ్ళిపోండి. మన పప్పట్ కోసం మనం ఏదో ఒకటి చేయాలి. అవును, మన పప్పట్ ని మనం ఇలాగే వదిలేయలేము కదా. రండి, మనం నేతాజీ ఇంటికి వెళ్ళి సాయం చేస్తారేమో అడుగుదాం. వెళ్ళండి, వెళ్ళండి. ఎవరు మీరందరూ? లోపలికి ఎలా వచ్చారని చెప్పండి. సార్, నా పేరు జోర్దార్. మేమందరం పప్పెట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మా పప్పెట్కి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. చెట్లన్నిటినీ నరకడం వల్ల వాళ్ళు చాలా బాధగా ఉన్నారు. వాళ్ళు ఉండడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసమే ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు తనని పట్టించుకోకపోతే అప్పుడు దాకా తను ఏమి తినడు. సరే, ఇప్పుడు నేను ఏం చేయాలంటున్నారు? ఇంట్లో నేను ఉండడం నీకు నచ్చలేదు అనుకుంటా. మీరు తన నిరాహార దీక్షని ముగించాలి. అలాగా? అయితే నేనే జ్యూస్ ని ప్రిపేర్ చేసి పప్పటికి తీసుకెళ్ళి అది నీ వల్లే అవుతుంది. అవును, మీకు అన్ని రకాల జ్యూస్ చేయడం వచ్చేస్తుంది. జ్యూస్ చేయమని చెప్పలేదు, ప్రజల్ని పట్టించుకోమని చెప్తున్నాను. ప్రజలకు కాదు తమ్ముడు, పూపట్కే. నువ్వు ప్రజల్లో ఒకడే కదా. చిలక కాదా? మీరు కరెక్ట్ గా చెప్పారు. పీపుల్ మంచటి కోసమే నేను మంత్రి అయ్యాను. మంత్రి గారు, ఒకవేళ పూపట్కి ఎదురు జరిగితే అప్పుడు మీరే కదా బాధ్యత. మీరు ఉండగానే పేదవాళ్ళు బాధపడుతున్నారు. సార్, ప్రతిపక్ష పార్టీ ఈ విషయాన్ని పెద్ద చేస్తుంది. అప్పుడు మీరు ప్రతిపక్షంలో కూర్చుని జ్యూస్ తాగుతూ ఉంటారు. ఏంటే? అలా చెప్పకండి. ఇప్పుడే నేను బయలుదేరుతా. ఎక్కడ ఉంది నా బంగారు పప్పట్? పప్పట్, ఇదిగొస్తున్నా. వస్తున్నా. మా కోరికను మీరే పూర్తి చేయాలి. మా కోరికను మీరే పూర్తి చేయాలి. తప్పకుండా చేస్తాను. ముందు మన పప్పటికి జ్యూస్ ఇచ్చి స్ట్రైక్ ని ఆపుతాను. ఇదిగోండి పప్పటి, జ్యూస్ ని తాగండి. చెట్లు నరకడం ఆపేంత వరకు నేను అసలు ఏమి తాగను, ఏమి తిన్నా. దీని గురించి ఇక మీదట మీరు ఫీల్ అవ్వకండి. వీలైనంత త్వరలో ఈ ట్రీ కట్టింగ్ ని నేను స్టాప్ చేస్తాను. అది మాత్రమే కాదు, కట్టింగ్ చేసే చోట్లో కొత్త ట్రీ కూడా పెడతాను. ఇదిగోండి పాప, తాగండి. అవును తమ్ముడు, తాగేసాయి. మంత్రి గారు, మీరు ముందే వాగ్దానం ఇచ్చితిరి. అరే, ఏదైనా తినిపించండి. ఆకలితో నేను చచ్చిపోతున్నాను. ఎనీ డౌట్స్?
తమ్ముడు త్వరగా తిను, చాలా పనులున్నాయి. మెల్లిగానే తిన నువ్వు. 2 రోజులుగా పొప్పట్ ఏమీ తినలేదు. అవును, ఇంకేం పని ఉంది? లేదు, ఏం లేదు. మన ఊర్లో అశుభ్రం ఎక్కువైపోయింది, అందుకనే. ఏం చెప్పావు? ఇప్పుడు నేను రోడ్లు కూడా శుభ్రం చేయాలా? లేదు, నువ్వు దానికోసం కేవలం నిరాహార దీక్ష చేయాలి. నిరాహార దీక్ష వద్దు. నిరాహార దీక్ష వద్దు.